నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ ట్రాప్లో బీజేపీ పడిందన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కాషాయ కండువాలు తీసేసి పచ్చ కండువాలు వేసుకోవాలని సూచన. గన్నవరంలో పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని అభినందించాల్సిన అవసరం ఉందన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాలకృష్ణకు ఉద్యోగుల షాక్. వేతనాలు చెల్లించడం లేదంటూ ఛాంబర్కు లాక్. శ్రీకాకుళంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ. పిల్లలు విద్యను అభ్యసించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న జిల్లా కలెక్టర్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ ట్రాప్లో బీజేపీ పడిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బీజేపీ నేతలు కాషాయ కండువాలు తీసేసి పచ్చ కండువాలు వేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలుగా అన్యాయం చేసిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకే సభ నిర్వహించినట్లుందని అన్నారు. మేము ఈ చేశాము అని దేశమంతా వాళ్ళు ఉత్సవాలు చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావటం వచ్చాము అని వాళ్ళు చెప్పిన స్పీచ్లోనే చెప్పడం జరిగింది. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల్లో 2014 ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఇక్కడ ఎవరితో కలిపి పోటీ చేసి ఏం వాగ్దానాలు చేశారో వాటికి ఒక్కసారి సమాధానం చెప్పుకుంటే అమిత్ షా గారు చాలా బాగుంది. 2014 ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ 9 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోవటానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఏమి చేశారు, ఏమి మాట ఇచ్చారు ఆ రోజు, దానికి సమాధానం చెప్పుకుంటే చాలా సంతోషించేవాళ్ళు. రాష్ట్రంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని అవినీతి ప్రభుత్వం అంటారు. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది, దాంట్లో వాళ్ళు కూడా భాగస్తులే. అప్పుడేం సోచ్యం చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దందా ఎట్లా జరిగింది, ఏ విధంగా దందాలు జరిగినాయి, ఏ విధంగా అమరావతి పేరుతోటి కోట్లాది రూపాయలు భూములు లాక్కొని ప్రజలు దోచుకున్నారు, అవన్నిటికీ సమాధానం చెప్తే చాలా బాగుంది. కృష్ణా జిల్లా గన్నవరంలో పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన జరిగింది. రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయితే గన్నవరం ప్రాంత ప్రజల మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీ అన్నారు. గన్నవరం ప్రాంత ప్రజలు దీర్ఘకాలంగా మంచినీటి సమస్యతో బాధపడుతున్నారని, స్థానికంగా రిజర్వాయర్ లేకపోవడంతో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించవలసిందిగా అనేక మంది ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నారు. అయినప్పటికీ వారి సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్య గుర్తించిన శాసనసభ్యులు వల్లభనేని వంశీ పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్ పనులకు సంబంధించిన నిధులను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. పానకాల చెరువు రిజర్వాయర్ ద్వారా గన్నవరం ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుందని ఈ సందర్భంగా వంశీ ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఉచితంగా సెంటు భూమిని ప్రభుత్వం కేటాయిస్తే హర్షించాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు ఆ స్థలాలను శ్మశానంగా పోల్చడం సిగ్గుచేటని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని అభినందాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వంశీ పేర్కొన్నారు. పాతిక మంది ఆల్రెడీ గృహప్రవేశం చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోయి ఉంటే ఈ ప్రభుత్వంలో ఆ 450 మంది పరిస్థితి ఏంటి? ఇంకా ఇవ్వాలి ఊళ్ళో. ఇప్పుడు ఇస్తున్నాం, శాచురేషన్ మిగిలిన వాళ్ళ పొడి ఇచ్చేస్తాం. కానీ మొదటి దఫా ఇచ్చిన 450 మంది 350 మంది ఇల్లు కట్టుకున్నారు మానికొండ గ్రామంలో. ఇప్పుడు దావాజీగూడెం దాసులపాక దగ్గర అందరూ ఇల్లు కట్టుకున్నారు, ఆత్కూరులో కట్టుకున్నారు, నొన్నలో కట్టుకున్నారు. అవసరం లేకుండా పేదవాడు ఇల్లు ఎందుకు కట్టుకుంటాడు? రెండో ఇల్లు కట్టుకుంటాడా? కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు, ఏదో రాజకీయ కారణాలతో విమర్శలు తప్పితే ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఎవరు మంచి చేసినా ఒప్పుకోవాల్సింది. ఇప్పుడు పోలవరం కుడికాలువ వలన మాకు మంచి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 86% ఆ కాలువ తవ్వాడు. మేము గత ప్రభుత్వంలో 14% తవ్వాము.
ఇద్దరు మూలాన రాజశేఖర రెడ్డి గారి మూలానో లేకపోతే చంద్రబాబు గారి మూలానో ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చింది మంచి అని చెప్పుకుంటాం. దాన్ని ఎవరు కాదనలేదు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే ఈ నియోజకవర్గంలో సుమారు 26,700 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఒక 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వాళ్ళందరూ నిరుపేదలే కదా, ఇళ్ల స్థలాలు లేక ఇంటికి అద్దె కట్టుకొని, లేకపోతే మనిషి చచ్చిపోతే అద్దెలలో తీసుకురాని బయట పెట్టాలి, ఇబ్బందులన్నీ పడతా ఉన్నారు. ఆత్మగౌరవం లేకుండా వాళ్ళందరికీ కూడా ఆత్మగౌరవం నిబ్బరం ఇచ్చేటువంటి కార్యక్రమం అది. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాలకృష్ణకు ఉద్యోగుల నుండి షాక్ ఎదురైంది. 8 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ సచివాలయ ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. 2022 నవంబర్ నుండి వేతనాలు రావడం లేదంటూ సచివాలయంలోని ఆయన ఛాంబర్కు తాళం వేసి నిరసన తెలిపారు. మంత్రి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్తి వేతనాలు చెల్లించే వరకు మంత్రి ఛాంబర్ తాళం తెరిచేది లేదని చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులని, అటువంటి బాలలను కార్మికులుగా వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోం వద్ద ర్యాలీ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. 7 రోడ్ల కూడలి వరకు సాగిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, ఈ ర్యాలీ ఒక అవగాహన కార్యక్రమమని పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బాల కార్మికులు తయారవుతున్నారని, అటువంటి బాలలను గుర్తించి పాఠశాలలకు వెళ్లి విద్యను అభ్యసించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈరోజు 12th జూన్ ప్రపంచ యాంటీ చైల్డ్ లేబర్ డేగా అందరూ కూడా కొంచెము జరుపుకుంటున్నాము. ఇది ఒక అవగాహన కార్యక్రమం లాగా ఉంది. ఎక్కడ కూడా చిన్న వయస్సులో ఉన్న పిల్లలు పనులు చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా స్కూల్లో వెళ్ళాలి, చదువు మీద ప్రాధాన్యత పెట్టుకోవాలి. వాళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చదువు లేకుండా చూడడానికి బాధ్యత, చదువు లేకుండా బయట ఉండడానికి వీల్లేదు అని ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి, ఎవరైతే
పిల్లలు పనికి వెళ్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్ చేర్చి మనము చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజే స్కూల్స్ అన్ని మొదలవుతున్నాయి. సో ఈ విషయంలో 12 జూన్ రోజు డే ఉండడము చాలా చాలా ముఖ్యం. మహిళా హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ శివాంజనేయులు, ఎస్ఐ చంద్రమోహన్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పుంగనూరుకు చెందిన లక్ష్మీదేవి, శంకర్ రెడ్డి కూలి పనుల నిమిత్తం రామసముద్రం మండలం కెసిపల్లిలోని పొలంలో పనిచేస్తున్నారు. వీరి కుమార్తె ధనలక్ష్మి భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ధనలక్ష్మికి అదే మండలం గోసువారిపల్లి గ్రామానికి చెందిన అంజనీ కుమార్ రెడ్డితో ఫేస్బుక్లో పరిచయం అయింది. వీరి పరిచయం కాస్త సహజీవనం వరకు వెళ్ళింది. 5 లక్షల రూపాయలు కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారు నిరాకరించారు. దీంతో అతను ధనలక్ష్మి తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి బెదిరించాడు. దీంతో వారు 4 పర్యాయాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రౌడీ షీట్ తెరిచారు. దీంతో కక్ష పెంచుకున్న అంజనీ కుమార్ రెడ్డి వివాహానికి ధనలక్ష్మి తండ్రి అడ్డం వస్తున్నాడని, అతడిని హతమార్చాలని మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో లక్ష్మీదేవమ్మ ఒక్కటే ఉండటంతో ఆమెను కొడవలితో హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు చరవాణి ఆధారంగా పుంగనూరులో అతడిని అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ కేశప్ప తెలిపారు. ఒక విలేజ్లో ఒక మహిళను 55 ఏళ్ళ మహిళను క్రూరంగా, దారుణంగా, విచక్షణారహితంగా గొంతు కోసిన విషయం మీ ముందర ఇప్పుడు చెప్తున్నా. ఆమె వచ్చి గోవాల ఆమె వచ్చి అక్కగాల లక్ష్మీదేవమ్మ, వయసు 55 సంవత్సరాలు ఉంటుంది. భర్త శంకర్ రెడ్డి. వాళ్ళది ఒరిజినల్ వచ్చి ఉబేదుల్లా కాంపౌండ్, పొంగునూరు టౌన్. వాళ్ళది నెగిటివ్ ప్లేస్ వచ్చి చేకూరు గ్రామం, ములబాగల్ తాలూకా, కోలార్ జిల్లా. వాళ్ళు కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడ పొంగునూరుకు వచ్చారు. వాళ్ళది కులం వచ్చి కాపు కులము, రెడ్డిస్. వాళ్ళ బంధువులు అయిన ప్రకాష్ రెడ్డి పొలంలో కేసీపల్లి పంచాయతీ కింద రామచంద్ర మండలంలో ఫామ్ వర్కర్గా ఉంటాడు ఆయన, లక్ష్మీదేవమ్మ భర్త. వాళ్ళు కొన్ని గొరిపిల్లలు పెట్టుకొని కొన్ని కోళ్ళు పెంచుకుంటా ఆ పొలం చూసుకుంటా ఉంటారు. వీళ్ళకు ఒకగాని ఒక కూతురు ఉంటుంది, ధనలక్ష్మి అని. ఆ బాబు వయసు 35 సంవత్సరాలు. అమ్మాయిని ఒక 10 ఇయర్స్ క్రితము దీనికి మన చౌడేపల్లి మండలము తెల్లనీళ్లపల్లి పంచాయతీ తెల్లనీళ్లపల్లి గ్రామం గడ్డవారిపల్లి పంచాయతీలో ఇచ్చి పెళ్లి చేస్తారు. భర్త రెడ్డపరెడ్డి అని అతను గుండెపోటుతో చనిపోతాడు. 5 ఏళ్ల క్రితమే చనిపోతాడు. ఆ అమ్మాయి ఒంటరి మహిళ. తర్వాత అంగన్వాడీ వర్కర్గా గవర్నమెంట్ ఇస్తే ఆ పని చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు ఒక కూతురు. తిరుమల ఘాట్ రోడ్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఘాట్ రోడ్లో 10 రోజుల్లో 3 ప్రమాదాలు జరిగాయి. తమిళనాడుకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తిరుపతికి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం మొదటి ఘాట్ రోడ్లోని 4వ మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న కొందరికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద వార్తను తెలుసుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది హుటాహుటిన బాధితులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రేన్ సహాయంతో బోల్తాపడ్డ టెంపోను పక్కకు తీసి పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ట్రైన్లో పోవాలంటే అన్నాను लोलू वाटर मालो वाटर लोलू लोलू नहीं देती पड़ी थी ये निको ठीक है बबली बबली आगे कुछ जगह चला गया तकलीफ ये भी एरिकल हो जाएंगे मां इंग पार्क मां इंग पार्क और वाटी अब बड़ा कच्चा हां
బస్సులు ఎక్కడ వాళ్ళనా బస్సుని వెనకాల కొట్టినారా? నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలంలో ముట్రాజ్పల్లి, రాజీపేట్, వెంకటాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సహాయం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఇంట్లో 2 వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5,000 రూపాయలు, ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, రైతు రాజ్యాన్ని స్థాపిద్దామని అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కష్టపడి పండించిన రైతుల పంటను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే మహిళా చైర్పర్సన్ ఒక్కరోజు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించలేదని అన్నారు. మహిళా కమిషన్ సునీతారెడ్డి నర్సాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తాను అనుభవిస్తున్న క్యాబినెట్ హోదా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్లో చెప్పిన ప్రతి అంశం అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కౌడిపల్లి మండలం అధ్యక్షులు శ్రీనివాసరావు, కాంగ్రెస్ అధ్యక్షులు ధన్సింగ్, ఎంపీటీసీ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పింఛన్ అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి పింఛన్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 4 నెలల తర్వాత మీ కొడుకు పింఛన్ ఇప్పించే బాధ్యత మాది. నేనేమంటున్నా, మన చేతి గుర్తు వస్తే ఖచ్చితంగా పింఛన్ ఇప్పిస్తాం. మన గుర్తుకేయండి ఖచ్చితంగా. ఈసారి కాంగ్రెస్ రావాలి. అమ్మడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలంగాణ ప్రాంతంలో అంతే ఇబ్బంది పడుతున్నాం అన్ని విషయాల్లో కూడా. ఈరోజు బ్యాంకుల లోన్లు లేవు, రుణమాఫీ లేదు, పిల్లలు చదువుకోవడానికి పోదానికి అక్కడ తిండి చక్కగా పెట్టలేదు, తర్వాత హాస్టళ్ళు బాగాలేవు, బుక్స్ ఇవ్వట్లే, ఉద్యోగాలు రావట్లే, గ్యాస్ ధరలు పెరిగినాయి, నూనె ధర పెరిగింది, సబ్బండం అన్నీ కూడా ధరలు పెరిగినాయి. ఇవాళ డిఏపి ధర పెరిగింది, యూరియా ధర పెరిగింది. ఇవాళ తినడం అంటేనంటే చాలామంది తెల్లబట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతారు, కానీ చాలా నరకం అనుభవిస్తున్నారు. తర్వాత అప్పులు దొరకక, పండించిన పంటలు అమ్ముకోలేక చాలామంది కూడా రోడ్ల మీద ఈరోజు చాలా నరకం అనుభవిస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు. ఇంతకుముందు అమ్మ చెప్పింది, మా రవీంద్ర రెడ్డి గారు కూడా చాలా తెలంగాణ విషయాలు చెప్పినారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతం పట్ల అందరికి కూడా తర్వాత ఇక్కడనే కాళేశ్వరం అవుతుంది అంటారు. ఒకడొకడు చెప్తాడు, అయితే టీవీలలో చెప్తాడు. ఒక ఆయన ఇంత పొడవు, నాకన్నా 4 పొడవులు ఉంటాడు. ఆయన చెప్తాడు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, మేము నీళ్ళు వారబెడుతున్నాం. అరే అయ్యా, మా దగ్గర వచ్చి చూడు, మా వెంకటాపురంలో భూములు మేము ఇచ్చినాం, భూములు మాయిపోయినాయి, ఓట్లు మా అమ్మక రోడ్డు మీద వండుకున్నాం. తర్వాత ఈరోజు రైస్ మిల్ దగ్గర 15 రోజులు 2 మాసాలు అయింది కట్ చేసి. ఇలా వరి వండించిన పరిస్థితి ఏముంది అంటేనంటే మిషన్కి 3,500 తర్వాత గడ్డి కట్టడానికి మళ్ళీ 2,500, మళ్ళీ ఓడిస్తే దున్నడానికి తర్వాత 2,000, అన్ని పెడితే 26,000 అయినాయి. 26,000 వచ్చినాయి ఎంత అంటే 42,000, మిత్తికి 6,000 అయితే 26, 32 అయినాయి. 8,000 మిగిలినాయి. ఇంటి పెళ్ళం బాధ, పెద్ద పిల్లలతో బాధ. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపైన మెదక్ జిల్లా కలెక్టర్కు మరియు డిఎఫ్ఓ గారికి ఫిర్యాదు చేశారు నర్సాపూర్ నియోజకవర్గం బీజేపీ నాయకులు. అనుమతుల పేరుతో కొల్చారం మండలం కొంగోడు గ్రామం హల్దీవాగు నుంచి గత 3 నెలలుగా దొంగ పర్మిషన్లతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇసుకను అమ్ముతూ బీఆర్ఎస్ నాయకులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అదేవిధంగా హల్దీవాగు పైన హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఆర్డీఓ గారికి అనుమతులు ఇవ్వడానికి అధికారం లేకున్న అనుమతులు మంజూరు చేస్తూ రైతుల జీవితంతో చెలగాటమాడుతున్నారన్నారు. ఆర్డీఓ గారిపైన మరియు ఇసుక కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ గారికి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది.
దీనికి వారు సానుకూలంగా స్పందించి అక్రమార్కులపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, కొల్చారం మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, కౌడిపల్లి మండల అధ్యక్షులు రాకేష్, వెల్మకన్నె సర్పంచ్ రాజేందర్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గంలో కొల్చారం మండలంలో కొంగోడు కిరికిరి అని చెప్పేసి గత 3-4 రోజుల నుంచి కూడా మనం వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ మరి డబుల్ బెడ్రూమ్ల పేరిట, కాళేశ్వరం పేరిట దొంగ లేఅవుట్లు, దొంగ పర్మిషన్లను చూపిస్తూ దొంగతనంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు గత 2 రోజులుగా ఆపి అక్కడనే ఖాళీ చేయించి పోలీసు వాళ్ళను, రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా పిలిపించి మరి అక్కడ ఖాళీ చేయించడం జరిగింది. నిజంగా వాస్తవంగా మరి పర్మిట్ ఉన్నట్టయితే మరి ఎందుకు ఖాళీ చేసిర్రు, ఎందుకు వెనక్కి తిరిగిరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ 2-3 రోజులే కాదు, గత చాలా రోజుల నుంచి కూడా చెరువులలో, కుంటలలో అక్రమంగా మట్టి తరలిస్తూ ఉన్నారు. వాగులలో, నదులలో భూగర్భ జలాలను కాపాడాల్సినటువంటి ఇసుక ఏదైతే ఉన్నదో కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా మరి అక్రమంగా ఈ ఇసుక తరలిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వము చూడనట్టు ఊరుకుంటుంది. ఇది కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబం అయితే కాదు. మరి ఇక్కడ ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం బోగిన్పల్లి శివారిలో పారా ఎస్ఎల్ఎన్ఎస్ బాయిల్డ్ రైస్ మిల్లులో షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30,000 గన్ని సంచులు దగ్ధం కాగా సుమారు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని తెలిపారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేయడంతో సుమారు 2 కోట్ల రూపాయల విలువగల ప్యాడీ, రైస్ బ్యాగులను కాపాడినట్లు యజమాని పేర్కొన్నారు. ఈరోజు మార్నింగ్ సార్ 8:30 ఇంకా అంటే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా నడుస్తుంది. వచ్చారు సార్, ఫైర్ వాళ్ళు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, పంచనామా రాస్తున్నారు. సార్ ఫైర్ ఇంజన్ ఒకటే వచ్చింది, అందులో వాటర్ అయిపోయినాయి. మళ్ళీ వాటర్ మేము 2 అని రాస్తున్నాము. వాటర్ అయిపోయినాయి వచ్చిన ఫైర్ ఇంజన్లో, సరిపోకుండా మళ్ళీ మనం సప్లై చేసాం వాటర్. 944 ఉంటారు సార్, డాడీది ఉంటుంది 944 ఉంటుంది. 036 0481. అవును సార్, అవును. షెడ్ కూడా దాదాపు రేకులన్నీ అవును. ఇంకో నమస్తే, శంకర్ను మా అబ్బాయి మనదే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు తెలిపారు. ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ లక్ష్మి ఇంటి పెద్దల, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్తో ఇంటి డాక్టర్ల, కేసీఆర్ కిట్తో మేనమామల, అమ్మ ఒడితో సంరక్షకుడిలా, ఆరోగ్యలక్ష్మితో ఆరోగ్యదాతగా, షీ టీంలతో రక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా ఉంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. బిందెలతో నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవకుండా ఇంటికే సురక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచిన ఆపద్బాంధవుడని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మంద మకరందు, ఆర్డీఓ వినోద్ కుమార్, రైతు సంఘం అధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, ఎంపీపీలు సాయిరెడ్డి, సరోజన ఆదిరెడ్డి, భీమేశ్వరి జగన్, జెడ్పీటీసీలు లావణ్య రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జనవరి 1వ తారీఖు 2015లో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమం ఇతర సంక్షేమ శాఖ అధికారులందరూ కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ప్రతిరోజు పిల్లలకు అందించేటువంటి పోషక ఆహారం ఏ విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క స్టాల్ను గవర్నమెంట్ అడిషనల్ కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది. చాలా సంతోషంతో మీరు ప్రతిదీ కూడా మెచ్చుకొని మరి పద్ధతి వరకు కూడా ఉన్న వాళ్ళకు పెన్షన్ వస్తాయి. 50 సంవత్సరాలు నిన్న మహిళలు కానీ 50 సంవత్సరాలు నిన్న వృద్ధులు కానీ వాళ్ళందరికీ మధ్య భర్తలు జరిగే వాళ్ళ ఒక్కరి మహిళలు కూడా వీళ్ళందరూ కూడా పెన్షన్ వస్తే పెన్షన్ పడడం. ఇప్పుడు ఏంటంటే 2 ఏళ్ళు మనకు కరోనా వచ్చి ఆ కరోనాలో మనకు వచ్చే ఆర్థికతలో మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే మనకు వచ్చే రాబడి రాక ఆ విధంగా మనకు 2 ఏళ్ళు నష్టపోయినా కనుక కొంత పైసలు రావడం లేట్ అవుతుంది. కానీ మీద కేంద్ర ప్రభుత్వంలో కూడా మన మీద మన రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి జరుగుతున్నది, మన రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చేస్తే మనకు రూపాయలు అవుతాయని చెప్పి వాళ్ళు ఇచ్చే మనకు వచ్చే డబ్బులు కూడా ఇక లాభం తీసుకున్నాక కొంచెం లేట్ అవుతున్నది. ప్రతి ఒక్కరి ముఖ్యమంత్రి గారు నోట్లో ఏదైతే చెప్పారో అన్నీ జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు చేస్తారు. అన్ని కార్యక్రమాలు చక్రవాణం ఎక్కడపోయే మంచిగా ప్రతి ఒక్కరు చేస్తారు. ప్రతి ఒక్కరు జరుగుతాయి. ఓటు పట్టుకోవాలి. ఇన్నేళ్ళు ఆరోగ్యం 75 స్వతంత్రంలో 65 సమకాలం నుండి ఆరోగ్యం నుండి ఇలా చూస్తున్నా వాళ్ళ పరిస్థితి గోడాలు జీతాలు పరిస్థితి కావాలి. అంటే ఇన్ని రోజులు ఇంతవరకు మన డబ్బులతో మన ఆదాయంతో వాళ్ళు తీసుకుని బతికే కనుక ఆ బతుకు కష్టమైపోయిన కనుక ఆ ఆదాయాన్ని తెలంగాణ ప్రాంతంలో వరలుంటుంది. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు గోదావరి కానీ కృష్ణా కానీ ఈ నీటి ద్వారా అభివృద్ధి జరిగింది కనుక ఈ విధంగా మనం అభివృద్ధి జరుగుతూ ముందు కూడా అన్ని విధాల రాబోయే కాలంలో 5 సంవత్సరాలు కూడా ఏవైతే హామీ ఇచ్చిన అన్ని పనులు చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ ట్రాప్లో బీజేపీ పడిందన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కాషాయ కండువాలు తీసేసి పచ్చ కండువాలు వేసుకోవాలని సూచన. గన్నవరంలో పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని అభినందించాల్సిన అవసరం ఉందన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాలకృష్ణకు ఉద్యోగుల షాక్. వేతనాలు చెల్లించడం లేదంటూ ఛాంబర్కు లాక్. శ్రీకాకుళంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ. పిల్లలు విద్యను అభ్యసించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.